తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రత్యేక సవరణ ప్రక్రియ ద్వారా 50,273 దొంగ ఓట్లను అధికారులు గుర్తించి తొలగించారు. ఈ పరిణామంపై పులివర్తి సుధారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఇది నిజమైన ప్రజాస్వామ్యం విజయమని పేర్కొన్నారు. తిరుపతి రూరల్, అర్బన్, పాకాల, చంద్రగిరి మండలాల్లోనే అత్యధిక ఈ అక్రమ ఓట్లు వెలుగు చూశాయి. పక్కా ఆధారాలు, ఫిర్యాదులతో నిరంతరం పోరాటం వల్లే ఎన్నికల యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకుంది అని ఆమె తెలిపారు. గతంలో దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ ప్రక్రియ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ఎస్పెషల్లీ మన చంద్రగిరి నియోజకవర్గంలో నేను చాలా ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మన కార్యకర్తలకి, మండల నాయకులకి, క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్ అందరికి, ఎస్పెషల్లీ బూత్ ఇన్ఛార్జెస్ అందరి బిఎల్ఓలకి నా హృదయపూర్వక థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మనం గత 8 సంవత్సరాలుగా పోరాడుతున్నాం, మన లెక్క తప్పలేదు. ఈరోజు 3,13,795 ఓటర్ సంఖ్య ఉన్న ఓటర్ లిస్టులో మనం ఎప్పుడు 30,000, 40,000 తీయాలి, మీరు అనవసరమైన ఓటర్స్ ఉన్నారు, ఊరు పేరు లేని వాళ్ళు ఉన్నారు, మనుషులు లేరు, ఇళ్లు లేవని చెబుతూ వచ్చాం. అక్షరాల మన లెక్క ఈరోజు కరెక్ట్గా తేలింది. అందులో నుంచి 50,000 మంది, 52,000 యాక్చువల్లీ 50,000 మందికి రిమూవ్ చేశారు. అంటే ASDD, అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ అండ్ డబుల్ ఎంట్రీస్. మనం ఈ లెక్క ఎప్పుడు చెబుతూ వచ్చాం. సో ఇందులో డెత్ ఓటర్స్ 7,598 అండ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్, అంటే ఈ ఊరు నుంచి ఉద్యోగరీత్యా చదువులకు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు, అక్కడ ఓటర్స్ వాళ్ళు ఉండింటారు ఇంకో ప్లేస్ లో. అలాంటి వాళ్ళ సంఖ్య 16,738. అండ్ డబుల్ ఎంట్రీస్ ఇక్కడ పలు చోట్ల, తిరుపతిలో, ఎస్పెషల్లీ తిరుపతిలో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళది 6,246 ఓట్లు. అండ్ యాబ్సెన్స్, అండ్ వీళ్ళు కూడా ఎప్పటికీ తిరిగిరారు. ఎందుకంటే ఓపెన్ సైట్స్ ఒకే బిల్డింగ్ లో 40-50 మంది జీరో డోర్ నెంబర్స్ వేసి ఓటర్ సంఖ్యలు ఉండేటివి. అండ్ సైట్స్ ఇళ్లే ఉండవు, రోడ్డే ఉండదు, ఆ రోడ్డు నెంబరు, ఇల్లు నెంబరు పెట్టి కూడా నమోదు చేసిన సంఖ్య 19,309 ఓట్లు. మొత్తం కలిసి 50,000 ఓట్లకు మనకు లెక్క తేలింది. అండ్ అది ఎప్పటికీ కూడా ఓటర్ లిస్ట్ లో రాదు కూడా.